రైల్వే స్టేషన్లో ఉన్నారా? ఏం సంగతి చెప్పు. మరేమైనా ఉందా లేదా? ఎందుకుండదు రా, బరాబర్ ఉంటది. చలో మరి రాత్రికి కలుద్దాం. రైట్ మరి, ఉంటా, బాయ్ రా. డాడీ నీ సూట్ కేస్ ఇట్లనే ఒక 1000 రూపీస్ ఈ నాకు. 1000 రూపీస్ ఎందుకు నాన్న? ఎగ్జామ్ ఫీజు కట్టాలి. आ गया हमारा शेर और माल भी लाया। चलो दावा शुरू करते. అరే ఊకే ఎందుకు సతాయిస్తావు నన్ను? నేను తర్వాత మాట్లాడతా, ఫోన్ పెట్టే. చోరీ సిగ్గులేదు అమ్మాయిలు ఏపిస్తారు రే. ఈ సంగతి చూడురా. చల్ నడు ఈ నుంచి. అరే ఏమైంది నీకు? హలో బబ్బులున్నా? చెప్పు, ఎవరు? మీ డాడీకి యాక్సిడెంట్ అయింది, సీరియస్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి త్వరగా వచ్చేసి. నేను వస్తలే.
ఇంత లేట్ అయింది నాన్న? అర్జెంట్ పని ఉండే గానీ నీకెట్లుంది ఇప్పుడు? నేను ఇంకా బ్రతుకుతానని ఆశ లేదు. ఇంతవరకు నేను చెప్పింది నువ్వు వినలేదు. ఈ ఒక్క మాట విను. నువ్వు ఖచ్చితంగా సూసైడ్ చేసుకునే రోజు వస్తుంది. అందుకే మన పాత ఇంట్లో ఉరితాడు కట్టి ఉంచాను. నా కోసం నువ్వు అక్కడే సూసైడ్ చేసుకో. దిమాగ్గినా ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏపో నీ సావు నువ్వు సావు. ఈ అమ్మ అనవసరంగా వచ్చింది రాబాయ్. Oh God, he's dead. హలో, ఇంట్లో ఎవరు? ఎవరా? ఏం కావాలి? బ్యాంక్ లోన్ కట్టావా? లోన్ లేదు ఏం లేదు, బయటికి నాడు. నేను నడిచేది చల్ బడి నట్ అంటే కోట్లో చూసుకో. రే వాడేరా నన్ను ఆ రోజు కొట్టింది. వేసేయండి రా వాడిని. హలో రాహుల్, ఎక్కడున్నావురా? ఆ ఇంట్లో ఉన్నా, ఏంది చెప్పు. అమ్మ నన్ను కొట్టిపోయిర్రా, తొందర రారా ఇడికి. సారీ, రాంగ్ నెంబర్. హలో రాహుల్, రాహుల్. హలో బేబీ, నాకు కొంచెం మనీ కావాలి. నా దగ్గర లేవు. అలా అర్జెంట్, ఎట్లనైనా ట్రై చేయి. నా వల్ల కాదు. నా కోసం ఇది కూడా చేయలేవా? ఏం చేసినావు నా కోసం? నీకు నేనేం చేయలే కదా, ఫోన్ పెట్టే. ఖచ్చితంగా సూసైడ్ చేసుకునే రోజు వస్తుంది. అందుకే మన పాత ఇంట్లో ఉరితాడు కట్టి ఉంచాను. నా కోసం నువ్వు అక్కడే సూసైడ్ చేసుకో. ఏంది? నానా బబ్లు, నువ్వు ఈ లోకాశాలతో జీవిస్తూ స్నేహితులతో స్నేహం చేస్తూ తాగుడుకు బానిసవై ఏదో ఒక రోజు నెమ్మది లేక నీకు నీవే సూసైడ్ చేసుకుంటావని నాకు తెలుసు. అందుకే మన పాత ఇంట్లోనే నీకు ఉరితాడు, ఆస్తిపత్రాలు పెట్టాను. కానీ నీవు మరణించక ముందే నీ జీవితం ఎంత విలువైందో పరీక్షించుకో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయంను దేవుడు అలక్ష్యం చేయడు. బబ్లు, నువ్వు విరిగిన మనసుతో దేవుని వద్దకు వెళ్ళి ఈ పాపములను క్షమించమని ప్రార్థించుకో. ఆ ప్రభువే నీకు నెమ్మది, రక్షణ కలుగజేస్తాడు. ఇదే నా కోరిక.